నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు రాబోయే అష్టమి కాలభైరవ అష్టమి అని చెప్పి అంటున్నారు. అంటే కాలభైరవుడు అనంటే సాక్షాత్తు శివస్వరూపమే అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఉగ్ర స్వరూపము అంటుంటారు. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైతే చేయకూడదో అది ఎక్కువగా చేసి చూపిస్తున్నారు. ఉగ్ర రూపంలో ఉన్న ఈ శివయ్యని కాలభైరవ అష్టమి పేరుతో అందరూ ఆరాధించొచ్చా? ఇంకొకటి, కాలభైరవుడు అనగానే అందరూ కూష్మాండ దీపం వెలిగించాలి అని చెప్పి ఆలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగించడం కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ దీపం విశేషము? ఆ రోజున నిజంగా ఎవరైనా వెలిగించవచ్చా? దాని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కాలభైరవ అష్టమి. కాలభైరవుడు అంటే కూడా పరమేశ్వరుడే. మనము కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం, మొట్టమొదట కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకున్నాకనే పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే కాళుడు భార్య కాళికాదేవి, కాళభైరవి, కాళభైరవుడు అనేటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా. ఇది అందుకే కాశీక్షేత్రం అంతా కూడా రాత్రిపూట కాళికాదేవి తిరుగుతుంది అని ఒక ఇది కూడా ఉన్నది. ఇక్కడ కాలము అంటే ఏమిటి? మనం ప్రతిదానికి ఏం చెప్పుకుంటాం? మనకి ఎందుకో సమయం బాగాలేదు, నా టైం బాగాలేదండి, కాలం ఎందుకో ఇట్లుందండి, కాలం కలిసి రాలేదండి అని చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే భగవంతుడు ఏమిటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపకముగా ఫలానా అనేటువంటిది ఏర్పాటు చేశాడు. మనకి ఇన్ని ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఏ కాలానికి నువ్వు ఏమి చెయ్యాలి, కాలపురుషుడికి నువ్వు చేయాల్సింది ఏమిటి, కాలభైరవుడికి చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి, అలా కాలభైరవుడికి ఏమి చేస్తే కాలము నీకు అనుకూలమవుతుంది. ప్రతివాడు నాకు ఈ సమయం బాలేదు, కేవలం గ్రహస్థితులు బాగలేదు అని గ్రహాలకు చేసుకుంటాం. ఏదో కార్తీక మాసం వచ్చింది, దీపాలు పెడితే మనకు పుణ్యము, పుణ్యప్రదము అనేటువంటి విధానంలో దీపాలు పెడుతున్నాం. కాలభైరవుడికి అనేటువంటిది ఏమిటి అంటే, మనము కాలము ఎదురీదేటువంటి ఇబ్బందులు గనక ఉంటే, కాలానికి అతీతముగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించటానికి కాలభైరవుడు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. ఒక రకంగా కాలభైరవేశ్వరుడు అంటే కుక్క, భైరవుడు అంటే మామూలుగా. అలాగా ఈ ఆ రూపకములో ఉండేటువంటిది కాలభైరవుడి యొక్క రూపము కూడా ఉంది, పరమేశ్వరుడిది ఉంటుంది. చాలా తక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల. అందుకని మనం కాశీలో కాలభైరవేశ్వరుడు అని ఉంది. అక్కడికి పోయినప్పుడు నల్లది ఒక ఇది కట్టి చేస్తారు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఈ కాలము అనేటువంటిది ఈ మనము బ్రతుకుతూ ఉన్నదంతా, పొద్దునైతే సూర్య భగవానుడు ఉన్నాడు, వెలుగుని మనం అనుకుంటాము, కానీ చీకట్లలో జీవితం లాగానే ఉంటుంది. మనం ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోక, ఏది తెలుసుకోకూడదో అవి తెలుసుకొని అజ్ఞానముతో పోతుంటాము. కాబట్టి అందుకని అది మనకు ఏదైనా నరదృష్టికి సంబంధించింది కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉండినా కూడా పోవడానికి కానీ కాలభైరవుడి దగ్గర చేసినటువంటి ఒక ఇది కట్టుకుంటాం మామూలుగా. ఎరుపుదిను నలుపుది కుంకుమ కలర్ లో ఉండేటువంటివి ఇలాంటి రక్షలు ఉంటాయి కొంచెం. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ కాశీలో. మనము మామూలుగా ఈ కాలభైరవ అష్టమి రోజు చేయవలసినటువంటిది ఏమిటి, అది కూడా ఇప్పుడు కార్తీక మాసములోనే ఈ అష్టమి బహుళ అంటే పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి కాలభైరవ అష్టమి. ఇది మామూలుగా ఈ అష్టమి నాడు ఏమి చేస్తే పోతుంది, ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది, మన పరిస్థితులు మెరుగుపడతాయి, మనకు కాలానికి ఎదురీతేటువంటి వాళ్ళు, నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఈ పని జరగటం లేదు, ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఇది కొలిక్కి రావటం లేదు, ఎంతగానో నేను ఎన్ని హాస్పిటల్స్కో తిరుగుతున్నా నా ఆరోగ్యం బాగుపడలేదు అని ఏదో ఒక్క
ఒక్క కోరిక. మనం 10 కోరికలు కోరుకుంటే కావు. ఒక్క దీపం పెట్టి 10 కోరికలు కోరితే ఎలా? అవును. కనుక ఏదో ఒకటి అని పరిపూర్ణముగా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ పని 100% నెరవేరటానికి యోగవంతమైనటువంటి పైగా బుధవారము, బుద్ధ అష్టమి అనేటువంటిది కూడా అంటారు. ఓకే. బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారము నాడు ఏమిటి బుధుడికి సంబంధం బుద్ధికి ప్రధానమైనటువంటి అంటే సరైనటువంటి కోరిక. ఎప్పుడైతే నువ్వు బుద్ధిపూర్వకమైనటువంటి కోరిక కోరుకుంటావో నీ కోరికలు తప్పకుండా 100% కాదు 1,00,000% భగవంతుడే అనుగ్రహిస్తాడు. ఇవ్వవలసినటువంటి వాడు ఆయనే. అందుకనే కాలానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పేటువంటిది. అలాంటి కాలభైరవ అష్టమి అనేటువంటి రోజున సాయంకాలం మామూలుగా ఈ సాయంకాలాలే ఎక్కువగా రాత్రికి ఉదయానికి సంధికాలము. ఎప్పుడు కూడా చీకటికి వెలుగు సంధికాలం, రాత్రికి చీకటి, ఉదయానికి వెలుగు. మన జీవితానికి కూడా వెలుగు, మనకు ఉండేటువంటి ఇబ్బందులు రాత్రితో సమానం. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కూష్మాండ దీపం అని వెలిగిస్తాం మనం. కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి? అసలు కూష్మాండ దీపం ఎందుకు? కూష్మాండం ఏం చెప్పినాడు? కూష్మాండం అంటే మనం ఇంటికి మామూలుగా ఏదైనా దిష్టి తీయడానికి వచ్చినప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తాం. ఎటువంటిదైనా గుమ్మడికాయతో దిష్టి. ఒక పండగ వచ్చింది, మన వాహనాలకు కూష్మాండ దిష్టి తీస్తాం. ఒక 10 మందికి ఏదో ఒక సన్మానం చేసినారంటే 10 మంది నోళ్ళల్లో చూసినారు కాబట్టి ఇంటికి రాగానే ఒక దిష్టి తీస్తాం. ఒక మంచి పదవి వస్తే గుమ్మడికాయ దిష్టి తీస్తాం. ఆ నరదృష్టి అంతా కూడా పోవాలి అనేటువంటిది ఎప్పుడైతే తీస్తాము, అదే కాలానికి కూడా మనకు అనుకూలించాలి అన్నప్పుడు ఇదే గుమ్మడికాయతో దీపము పెట్టటము. ఎలా పెట్టటం అంటే ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని సగానికి కరెక్ట్గా తీసేసి ఏదైతే పైన తొటిమ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసి అడుగు భాగం, ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది అడుగు భాగం ఎప్పుడూ కూడా యోగవంతమైనటువంటిది పైదానికంటే. ఆ అడుగు భాగంలో ఉండేదంతా ఇత్తనాలన్నీ కూడా తీసేసి ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో దీపము వెలిగించటము అనేటువంటిది చేయటం. లేదు శక్తి లేనటువంటి వాళ్ళు అందులో ప్రమిద పెట్టి, మట్టి ప్రమిద, అందులో నెయ్యి పోసి కూష్మాండములో ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి, అంత నెయ్యి తేలేము గురువు గారు, మాకంత శక్తి లేదు అనేటువంటి వాళ్లకు అలా చేసి ఆ కూష్మాండ ఎక్కడ చేయాలి? ఇది పరమేశ్వరుడి శివాలయము దగ్గరే ధ్వజస్తంభానికి ఈశ్వరుడికి మధ్యలో గాని, ధ్వజస్తంభానికి ఇటువైపు గాని ఎప్పుడైతే సంధికాలంలో మనం ఎప్పుడైతే చేస్తామో సర్వపాపహరణం, వీళ్లకు కాలము ఖచ్చితముగా కలిసి వస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు. అక్కడే దేవాలయంలోనే కాళ్ళు చేతులు కడుక్కోవడం దీపం వెలిగించిన తర్వాత. ఎందుకని గురుగారు? ఇది కూష్మాండము కాబట్టి. మనం ఇంటికి కూడా కూష్మాండము మనం ఇది చేసిన తర్వాత చేతులు కడుక్కోమని చెప్తాం. కడుక్కోవాలి ఆ దిష్టి తీసిన తర్వాత. అలా పద్ధతి, అది సంగతి. ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాము, ఈ కూష్మాండ దీపం వెలిగించిన వారు మీరు అన్నట్టుగా 2 భాగాలు చేసి కుంకుమ పూసేస్తున్నారు లోపల, విత్తనాలు కుంకుమ వేస్తారు అందులో. అలా వేసే వెలిగించాలి? వేయొచ్చు, ఇక్కడ అవసరం లేదు. పసుపు కుంకుమ అవసరం లేదు, దాంట్లో నెయ్యి పోసి వెలిగించటం. పసుపు కుంకుమ అక్కడ అవసరం లేదు. మామూలుగా కింద పెట్టి కూష్మాండము మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ గాని ఈ గుమ్మడికాయ గాని తెచ్చి కడుగుతుంటారు. కూష్మాండము, టెంకాయ, తొమలపాకులు, పువ్వులు, వీటికి పాలు, ఇవన్నీ ఎవరు ఎలా తెచ్చినా అపవిత్రము కావు. కాబట్టి వీటిని కడగాల్సిన పని లేదు. కాబట్టి అక్కడ ఇంటి ముందు ఇటువైపు అటువైపు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కుంకుమ పసుపు నీళ్లు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే కుంకుమ పసుపు రెండూ కలిసినటువంటిది ఏమిటి అంటే రక్తం.
ఇదైనట్టుగా, బలిహరణం ఇచ్చినట్టుగా. ప్రతిదీ ఇంటి ముందు మనం అలా జంతు బలి అనేటువంటిది లేకుండా ప్రత్యామ్నాయముగా శాస్త్రంలో చెప్పిన మాట కూష్మాండము అని. అందుకే కూష్మాండము ఒక 100 మేకలు బలి ఇస్తే ఎట్లనో ఒక కూష్మాండం అంత గొప్పది అని చెప్పినాడు. అందువలన కూష్మాండం ఎప్పుడైనా కూడా అలా చేస్తే ఆ కాలము అనేటువంటిది కలిసి రావటం జరుగుతుంది ప్రతి వాళ్లకు కూడా. నేను కాలానికి ఎదురుస్తున్నా గురుగారు, నేను చాలా కష్టాలు పడుతున్నా గురుగారు అంటే, ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటూ పరిహారాలు ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటువంటి విధానాల్లో ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమే. చాలా వరకు మరుగున పడిపోయినాయి మనవి. అలాంటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి. కూష్మాండము, కూష్మాండ దీపం అనేటువంటిది. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ కట్టే గుమ్మడికాయలోన దీపము, కొట్టే గుమ్మడికాయలోన గురుగారు? కట్టే గుమ్మడికాయ కాదు, కొట్టే గుమ్మడికాయలోనే చేయాలి. చిన్నది తీసుకుని చేయవచ్చు. ఓకే ఓకే. స్త్రీ యొక్క ధర్మాలు ఏంటి, స్త్రీ లక్షణాలు ఏ విధంగా ఉండాలి, అసలు కనీసం నిత్యం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శాస్త్ర ప్రకారము స్త్రీ ఎలా ఉండాలి, ధర్మాలు ఏమిటి అని అడుగుతున్నారు తల్లి. అయితే ఇవాల్టి రోజున వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సుల మీద కానీ ఇంకో దాని మీద కానీ మనం కామెంట్ చేయరాదు, చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ వసతులు, వాళ్ళు చేసేటువంటి పనులు కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, తప్పులేదు. కానీ మనకు ధర్మం ఏం చెప్పింది? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అన్నది. ఎక్కడైతే స్త్రీని పూజింపబడుతుందో అక్కడ సకల ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి. అందుకే కలకంఠ కంట కన్నీరునికిన సిరి ఇంట నిలవదు అని చెప్పారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటారో సిరి ఇంట్లో నిలబడదు. ప్రతి స్త్రీమూర్తి కూడా ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్పింది అని ఒక్కసారి చూస్తే, యుగాలు మారినా స్త్రీ యొక్క ధర్మం మారలేదు. ఏమిటి దానికి కారణం అంటే, త్రేతాయుగములో సీతాదేవి, ద్వాపర యుగములో ద్రౌపదీదేవి, కలియుగములో గృహే గృహే శక్తి. ప్రతి ఇంట్లోనూ శక్తి అంటే స్త్రీమూర్తి. ఎందుకు శక్తి, స్త్రీమూర్తి? అమ్మవారిని, ఆడవాళ్ళని అమ్మవారితో పోలుస్తున్నాం. మనం ఏ పటంలోనన్నా చూడండి అమ్మవారు ఎలా ఉంటుంది, ఎటువంటి డ్రెస్తో ఉంటుంది. ఒక్క మాట, అంతకంటే స్త్రీ ధర్మాలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్త్రీ కూడా రోజు పసుపును ఎప్పుడైతే పట్టించుకుంటుందో శరీరానికి, ఆ ఇంట్లో అరిష్టాలు ఉండవు అన్నాడు. ఏ స్త్రీ అయితే నుదుటను బొట్టు పెట్టుకొని పాపిట కూడా ముత్తైదువ అనేటువంటి ఆమె పాపిటలో బొట్టు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో ఎక్కువ అమంగళాలు వినిపించవు అన్నాడు. ఏ స్త్రీ అయితే కట్టు బొట్టులో నిరంతరము ఒక పద్ధతి ప్రకారముగా ఉంటారో, అవసరాన్ని బట్టి ఏదో వేరే వేరే డ్రెస్సులు వేసుకోవడం తప్పని కాదు. ఆ ఉద్యోగ ధర్మముగా పోయి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు చీర మార్చుకుంటారు. చీర అనేటువంటిది చాలా ఔన్నత్యమైనటువంటిది. ఒక స్త్రీకి చీర అనేటువంటిది చాలా అలంకారపూరితమైనటువంటి. ఎందుకు? చీరలో పైట ఉంటుంది కాబట్టి. మిగతా వేరే వాటికి పైట అనేటువంటిది వేరుగా ఉంటుంది, ఇంకొకటి వేసుకోవాలి. ఇందులో చీరలో పైట కూడా ఏకీకృతమై ఉంటుంది కాబట్టి అక్కడ ఏమిటి పైట వల్ల అంటే, భుజము మీద పైట అనేటువంటిది, కొంగు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, కొంగు బంగారము అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. కొంగుముళ్ళు అనేటువంటివి ఎందుకు వేస్తున్నాం? బ్రహ్మముడి అనేటువంటిది ఎందుకు వస్తున్నది వివాహ సమయంలో? ఆ కొంగు ఇతని మీద కూడా కండువా అనేటువంటిది పురుషుడికి ఉండాలి. ఇవి మన ధర్మాల్లో చెప్పినటువంటివి. అందుకే పూర్వం ఎవరూ కూడా మీద టవాల్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు కాదు. రైతులు కూడా
ప్రతి సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మీద ఒక కండువా అనేటువంటిది అందుకే తెలుగువాడు కండువా లేనిదే బయటికి గడప దాటని వాడు అని చెప్పారు. మన తెలుగువాడు ఎలా ఉంటాడు అంటే పంచకట్టులలోన మనగాడువాడు, పంచభక్ష పరవాన్నాలు వడ్డించిన గోంగూరకై గుటకలేసేవాడు, ఎవ్వడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు అని. అలా మనం వర్ణించడానికి కూడా ఎంత అద్భుతం. ఆడవాళ్ళు ఆడపిల్లలు చిన్నతనములో గౌన్లు, పెద్దయ్యాక పెద్ద మనిషి అయింది అనగానే బయట వేసేటువంటి విధానం ఎందుకు అంటే ఆమె పుష్పవతి అయింది అని తెలియటం, పెద్ద మనిషి అయింది, అమ్మాయి కాస్త ఆమెగా మారుతున్నది అనేటువంటిది. తండ్రికి కూడా దూరంగా ఉండాలి, తల్లికి దగ్గరగా ఉండాలి స్త్రీ ఉండవలసినటువంటి విధానములో ఉంటే, పురుషుడు ఉండవలసినటువంటి విధానములో పురుషుడు ఉంటే మీరు స్త్రీని మాత్రమే అడిగారు కాదు. పురుషుడు కూడా ఉండవలసినటువంటి విధానము తన కుటుంబానికి రక్షణ, 10 మందికి యోగదాయకముగా ఉండాలి. ఈ రోజులలో అందుకే కదా చిన్న చిన్న విషయాల్లో తెలియగా చాలా అత్యాచారాలను మనం వింటున్న కారణం దేనికి అంటే పురుషుడు ఉండాల్సినటువంటి విధానంలో పురుషుడు ఉండాలి, స్త్రీ ఒక్కటే కాదు. స్త్రీ ఉండాల్సినటువంటి విధానంలో స్త్రీ ఉంటే ఆ ఇల్లు సస్యశ్యామలముగా అష్టైశ్వర్యాలతో నిరంతరము భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటుంది. ఆ ఇంటికి యశస్సు, ఆ ఇంటి తరతరాలుగా ఏమయ్యా మీ నాయనమ్మ ఎలా చేసేది అనుకున్నావు, మీ అమ్మగారు ఎలా చేశారండి, ఆమె ఉంటే చాలండి, ఇంటి దేవత అండి, ఇంటి దేవుడుని పురుషుణ్ణి ఎంత దానం చేసినా కొనియాడరు. ఆ ఇల్లాలు ఇంటి దేవత అండి, దేవత అంటే అందుకే ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఒకే నిర్వచనం. ఏ పటములో చూసినా సరస్వతీదేవి ఎలా ఉంది, లక్ష్మీదేవి ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉన్నది, దుర్గాదేవి ఎలా ఉంది. ముఖానికి రోజు ఎప్పుడైతే పసుపు అనేటువంటిది వాడుతూ ఉన్నదో ఆమె, ఆ ఇంట్లో సిరులు కురుస్తాయి. కాళ్లకు శుక్రవారము మంగళవారము ఎవరైతే పసుపు పట్టించుకుంటున్నారో ఆ ఇంట్లో సర్వమంగళము. ఎవరైతే ఎర్ర గాజులు ఆకుపచ్చని గాజులు ఎక్కువగా ధరిస్తారో, నిరంతరము చేతికి గాజులు లేకుండా ఉండరో ఆ ఇంట్లో సర్వ మంగళము. అన్ని రంగాల్లోనూ మంగళకరమైనటువంటిది, అనుకూలమైనటువంటివి, యశోవంతమైనటువంటివి, కీర్తివంతమైనటువంటివి, అన్ని రకాల మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఉద్యోగరీత్యా కాలానుగుణముగా వాళ్ళు ఏ డ్రెస్ అన్నా వేసుకోవచ్చు, ఇదెందుకు అదెందుకు అని అడిగే హక్కు మనకి ఎవ్వరికీ లేదు. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది, వాళ్ళ పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చిన సర్వాత అసుర సంధ్య వేళలో తప్పనిసరిగా చీర కట్టుకొని ఉండాలి. రాత్రికి మీ సౌకర్యం అది. వాళ్ళు కొంతమంది నైటీలు అని ఇప్పుడు ఏవో కొత్తవన్నీ వచ్చాయి కాబట్టి, వచ్చి చాలా ఏళ్ళు అయింది అనుకోండి, ఈరోజు ఏం కొత్తగా రాలేదు. వాళ్ళ ఇష్టం. కానీ సంధికాలములో కానీ ఉదయము కానీ ఆమె చీరతో ఉంటే తప్పకుండా వాళ్లకు ఆ ఇంట్లో కలిగేటువంటివి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఇబ్బందులు అనేటువంటి మాట ఎక్కువగా ఉండవమ్మా. ఎందుకంటే తీర్చిదిద్దేటువంటిది ఒక స్త్రీమూర్తికే. ఒక ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలో ఆమెకు తెలిసినంత బాగా ఏ ఆర్కిటెక్చర్కు తెలియదు. ఒక స్త్రీ తన కొడుకును దేశాధినేతగా ఎలా తీర్చిదిద్దాలనో ఆమెకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఎందుకు ఆడవాళ్ళకే తెలుసు అంటే, పార్వతీదేవి విఘ్నేశ్వరుణ్ణి ఎలా తీర్చిదిద్దుకుందో అలాగే ప్రతి స్త్రీమూర్తి కూడా తన పిల్లలను, తన భర్తను అలాగే తీర్చిదిద్దుకోగలిగినటువంటి సామర్థ్యం. మన ఇంట్లో చిన్నమ్మాయి కావచ్చు, కూతురు, కానీ ఎదురింటి వాళ్లకు మనం ఇచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ ఇంట్లో పెద్ద కోడలయ్యింది. అక్కడ బరువు బాధ్యతలు మోయాల్సిందే. అయ్యో ఇంత చిన్న పిల్ల వాళ్ళ ఇంటికి పోయి బరువు బాధ్యతలు మోస్తుంది అంటే
మన అజ్ఞానం అది. మనం అలా అనుకోవడానికి లేదు. ఆ అమ్మాయి ఆ ఇంట్లో పెద్దరికం వహిస్తుంది అంటే ప్రౌడ్‌గా ఫీల్ గావాలి. మనం ఎంత ఆత్మస్థైర్యంతో నా కూతురు అక్కడ పెద్దింటి కోడలయ్యింది అని సంతోషించాలి. అలా వాళ్ళ యొక్క మాటలందరూ పాటించాలి. తర్వాత తరం వాళ్ళు, ముందు తరం వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి కోడలు ఏదైనా మనం మార్పులు చేర్పులు చేస్తే సరే అని సరిదిద్దుకోవాలి. ఇవన్నీ పాటించాలి. పాటిస్తే అందరూ బాగుంటారు తల్లి. అంత పటంలో ఎలా ఉందో అమ్మవారు అలా ఉంటే చాలు గదా! వేరే చెప్పాల్సిన పనేముందమ్మా? అలా అమ్మవారిలాగా మీకు గాజులు, రకరకాల 7 వారాల నగలు అన్నీ బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు అలా తయారై కూర్చోండి. తప్పకుండా సర్వము మీకే వస్తాయి. మీకే కలుగుతాయి. ఒకరిచ్చేదేమిటి? మీరు సంపాదించుకోగలరు. మీరు చేసుకోగలుగుతారు. మీ నడవడికతో, మీ విధానముతో, మీరు మీ వ్యక్తిత్వముతో. అందుకని స్త్రీమూర్తుల యొక్క గొప్పతనము ఎంత వర్ణించినా తక్కువే తల్లి. ఆమె త్యాగము ముందు, ఆమె గొప్పతనము ముందు వేషధారణలో ఏముందమ్మా? సందర్భాన్ని బట్టి వేసుకోవచ్చు కానీ మనము బయట దుస్తులు చూస్తున్నాము కానీ హృదయములో ఉండేటువంటి మనస్సును వాటిని చూడాలి కదా తల్లి. ఆ స్త్రీ యొక్క మనస్సును బట్టి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఔన్నత్యము ముందు ఒక్కోసారి ఎంతో వెలుగునిచ్చేటువంటి సూర్య భగవానుడు కూడా ఆమె హృదయములోకి వెళ్ళలేడు. శరీరము మీది వరకే వెళ్ళగలుగుతాడేమో గాని హృదయంలోకి వెళ్ళలేడు. అలా హృదయములోకి వెళ్ళగలిగినటువంటి వాడే భర్త. మనస్సులోకి వెళ్ళగలిగినటువంటి వాడే భర్త. కనుక ఆ బంధం అనేటువంటిది చాలా గొప్పది. ఆమె అలా ఉంటే సంతోషం. సాధారణంగా మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అవన్నిటి ప్రక్షాళన కోసం అన్ని కాకపోయినా కొన్ని ప్రక్షాళన అవ్వాలి అనంటే కొన్ని దానాలు విశేషం అని చెప్తూ ఉంటారు. సాధారణంగా అందరూ చేయగలిగేవి కొన్ని ఉంటాయి. లేదు కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళే చేయగలిగేవి కొన్ని ఉంటాయి. అలా తీసుకుంటే అన్నదానము అని, గోదానము అని చెప్పి ఇలా రకరకాల దానాల్లో ఒక దానం కన్యాదానం. కన్యాదానము అంటే ఒక అమ్మాయిని ఇంకొక అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ఒక అబ్బాయికి విష్ణుమూర్తిగా నారాయణునిగా భావించి వివాహం చేయటము, కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఈ కన్యాదానం అనేది జరగాల్సిన పద్ధతిలో జరుగుతుందా? అంటే ప్రతి ఒక్కరూ డబ్బు ఇస్తున్నారు, వాళ్ళు పుచ్చుకుంటున్నారు కట్నం పేరుతో. ఇక్కడ దానం అనేది ఎక్కడ కనిపించట్లేదు. అమ్ముకోవటం, వీళ్ళు పుచ్చుకోవటం ఇంతే జరుగుతుంది. మరి కన్యాదాన ఫలితం ఎక్కడుంటుంది గురుగారు? ఒక్కసారి దాని గురించి వివరణ ఇవ్వరా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా దానాలు అనేటువంటివమ్మ భూదానము, గోదానము, సువర్ణదానము, రజిత దానము ఇలాంటి దానాలు ఉన్నాయి. అలాగే కన్యాదానము మహిమాన్వితమైన మహోన్నతమైనటువంటిది కన్యాదానం. కన్యను దానం ఇవ్వటం. ప్రతిగృహ్ణామి అని చెప్పి మామూలుగా మంత్రాలన్నీ కూడా చెబుతూ పాలల్లో అద్ది వాళ్ళ చేతుల్లో పెట్టటం అనేటువంటిది అప్పగింతలు అనేటువంటివి చేస్తాం. కన్యాదానం చేసేటువంటివి మంత్రాల్లో కూడా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తున్నాము. దేనికోసం ఇస్తున్నాము? మీ యొక్క ఇంటిని, మీ యొక్క గౌరవాన్ని మీ అబ్బాయికి సేవ చేసి మీకు సేవ చేసి అప్పగించేటప్పుడు కూడా పెళ్లి కొడుకు మాత్రమే అప్పగించటం లేదు. ఎందుకంటే సమాజంలో పెళ్లి కొడుకు ఒక్కడు గొప్పవాడైతే కాదు. చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంటి ఆడబిడ్డ మంచిదై ఉండాలి. ఆడబిడ్డ భర్త మంచివాడై ఉండాలి. వాళ్ళ తమ్ముడు పెళ్లి కొడుకు తమ్ముడు మంచివాడై ఉండాలి. ఒకవేళ అన్న ఉంటే అన్న మంచివాడై ఉండాలి. అత్తమామలు మంచివాళ్ళై ఉండాలి. వాళ్ళ బంధువులు మేనమామలు, ఆ పిల్లవాడికి మేనత్త మేనమామలు ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళై ఉండాలి. ఇంతమందిని సమన్వయము చేసుకోవటానికి మా అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెడుతూ ఉన్నది. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు పొరపాట్లు ఉంటే మా అమ్మాయి ఇక్కడి నుంచి మా అమ్మాయి కాదు, మీ అమ్మాయి. అందుకనే పుట్టినప్పుడే ఆడపిల్ల
ఈడపిల్ల కాదు అని చెప్పి ఇస్తాం. ఆ. ఇదంతా ఒక ఎత్తు. ఒక్కతిగా అక్కడికి వెళ్ళి సంతానాన్ని కని ఆ సంతానాన్ని అభివృద్ధి చెందేటువంటి విధానముగా తీర్చిదిద్దుకొని ఆ సంతానానికి మళ్ళా సంతానాన్ని ఒక మహావృక్షమై చిన్న మొక్కలాగా అక్కడికి వెళ్ళి ఒక మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తీర్ణమై ఆమె పలానా ఇంతమందికి మూలదేవత అయింది అని అనిపించుకునేటువంటి సామర్థ్యము స్త్రీకి ఉంది. అటువంటి కన్యాదానము అనేటువంటిది చేయటంలో ఏమిటి ఆంతర్యము? కట్నము అని పనికిరాని మాటలు మనం చెప్పుకుంటున్నాం. పూర్వము స్త్రీధనం అని ఇచ్చేవాళ్ళు. ఎందుకు స్త్రీధనం అని ఇస్తున్నారు అంటే ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో పాటి 1 ఎకరానో వీలైతే 10 ఎకరాలో 5 ఎకరాలో కాస్త నగలు అవి ఇవి అన్నీ పెట్టి అన్నీ అలంకారపూరితముగా ఇవ్వటం. ఏదైతే మనం ఇప్పుడు సువర్ణ దానము, వెండి దానము, భూదానము, గోదానము అంటున్నామో ఇవన్నీ దానాలు వివాహ వ్యవస్థలోనే వస్తాయి. ఏ అమ్మాయిని సువర్ణము పెట్టకుండా పంపించము, ఏ అమ్మాయిని రజితము వెండి మెట్టెలు తొడగకుండా పంపించము, ఏ అమ్మాయికి ఇంటి పరిస్థితుల్లో ఇనుము స్టీల్ అన్నీ కూడా పాత్ర సామాన్లన్నీ కూడా ఇవ్వకుండా పంపించము, ఏ అమ్మాయికి పరుపు దిండు మంచము శయ్యాదానము ఇవ్వకుండా పంపించము. ఏ అమ్మాయి అంటే గో మహాలక్ష్మీదేవి ఒక్క గోవును మాత్రమే ఇవ్వరు. ఇంకా మాట్లాడితే ఒడిబియ్యములో వెండి గోవును కూడా పెట్టి పంపిస్తారు. ఇక అది కూడా ఉన్నది శాస్త్రం. వెండి గోమాతని వెండిది ఎందుకు గోమాత? ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే గోవుని ఇవ్వాల్సి వస్తుందని అందరికీ గోవులను ఇస్తున్నారు. కాదు, ఇన్ని ఇచ్చినప్పుడు 1 ఎకరానో 2 ఎకరాలో స్త్రీధనము కింద అమ్మాయి పేరుతో రాసి పంపించటము, ఇవ్వటము. ఎందుకు? అల్లుడేదో అచేతనుడనో చేతగాని వాడనో ఇంకొకటనో కాదు. ఇవాళ ప్రతి వాళ్ళము లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి కొత్త పదం వచ్చింది. కాదు, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను ఎంతైతే 20 సంవత్సరాల పాటు నా కూతురుని నేను ప్రేమగా చూసుకున్నాను, నాకు కలిగిన దాంట్లో పెట్టి మా అమ్మాయిని అడిగింది లేదనకుండా ఇచ్చినాను, వాళ్లను అడగలేక ఆ అమ్మాయి ఇబ్బంది పడవచ్చు. అటువంటి ఇబ్బంది రాకుండా ఆమెకంటూ ఒక ఉపకృతి ఉండాలి, చెయ్యాలి అనేటువంటి భావనతో ఇచ్చి కన్యాదానం అనేటువంటిది ఇన్ని దానాలు చేస్తూ ఉన్నాం. అందులో 16 దానాలు వస్తాయి. అవన్నీ ఎందులో వస్తాయి? ఒక మహోన్నతమైనటువంటి కన్యాదానములో ఇవన్నీ యాడ్ అవుతున్నాయి, ఇస్తున్నాం. అవన్నీ ఇచ్చి కాళ్ళు కడిగి శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి అల్లుడికి వరరత్నాన్ని మా కన్యారత్నాన్ని ఇచ్చి, ఇద్దరు రత్నాలు లాంటి వాళ్ళే, ఎవరూ తక్కువ కాదు ఎక్కువ కాదు. అందుకని ఆ అల్లుడికి కాళ్ళు కడిగి వాళ్ళ అత్తమామల చేతుల్లో అల్లుడి చేతుల్లో పెట్టి నాయనా నా కూతుర్ని బాగా చూసుకో అనేటువంటి ప్రేమతో ఇస్తుంటే, ఇప్పట్లో అవన్నీ లేవు. కానీ అమ్మా పూర్వము ఏవో రాచి రంపాన పెట్టినారని వాళ్ళన్నారని వీళ్ళన్నారని అట్లన్నారని ఇట్లన్నారని ఉండేటివి. ఒక 30-40 ఏళ్ల క్రితం అంటారు, చేస్తారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా అలా లేరు, అత్తమామలు కూడా అలా ఎవరు లేరు. సమన్వయం చేసుకొని మా కోడలు మంచిదేనండి అని మార్పు జరుగుతూ ఉన్నాయి. వ్యవస్థలో మార్పులు వస్తున్నప్పుడు అందరూ మారుతున్నారు. కాకపోతే ఎందుకో ఇమడలేక ఇచ్చింది వెనక్కి ఇచ్చేసే నేను వెళ్ళిపోతాను అనేటువంటిది అది కొంచెము బాధాకరం అవుతుంది మాలాంటి వాళ్లకు. ఎందుకంటే జాతకాలకు వచ్చినప్పుడు గురుగారు ఇట్లా జరిగింది, మా నాన్న వాళ్ళు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు, కానీ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటే ఎక్కడో ముహూర్తాలు చేయించేటువంటి వివాహము అనేటువంటిది సమయానికి తలంబ్రాలు పడక, సమయానికి జీలకర్ర బెల్లము పెట్టక, ఇండ్లల్లో కాకుండా ఈ ఫంక్షన్ హాల్స్లో చేస్తూ ఉండేటువంటి దాని వల్ల కొన్ని, ఎందుకంటే అక్కడ ఎన్నెన్నో ఏవేవో జరుగుతాయి, మన ఇంట్లో మనవి మాత్రమే జరుగుతాయి.
ఎందుకో ఎక్కువ పోకడలకు పోయి స్థలము చాలదని ఇరుకు అనేటువంటి మాట ఉండదమ్మా. ఎప్పుడైనా ఇళ్లల్లో చేసుకున్నటువంటివి ఎప్పుడూ కూడా ఆజన్మాంతము కలిసి ఉంటారు. ఇలాంటి ఫంక్షన్ హాల్స్ అంటే మరి ఫంక్షన్ హాల్స్ వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, మనం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కట్టారు కానీ అవే ఇంటి ముందు కూడా పందిరేస్తారు కావాలంటే. ఏముందమ్మా దానికి? అందుకని స్వగృహము అనేటువంటిది ఎప్పుడైతే మనము అక్కడ చేసుకుంటారో వాటి యొక్క విధానం వేరు. అందువలన కన్యాదానము అనేటువంటిది చాలా చాలా యోగవంతమైనటువంటిది. ఆ కన్యాదాన ఫలం అనేటువంటిది ఇన్ని దానాలు చేసుంటాడు కాబట్టి, ఈ కన్యాదానం చేసినటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళు రేపు పొద్దున ఇదైనారు అంటే వాళ్ళు స్వర్గలోకాలకు పోతారు. ఇన్ని దానాలు చేస్తుంటాడు కదా. మరి ఎవరికి చేసినాడు ఇవన్నీ? ఒక ఉన్నతమైనటువంటి కుటుంబానికి. వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి కదా. అలా ఉన్నప్పుడు అవి స్వీకరించినందుకు గాను వాళ్లకు కూడా సద్గతులు పొందుతారు అని ఉంది. ఇది శాస్త్రములో ఉన్నటువంటిది నేను చెప్పానమ్మా. ఉన్న విధానము ఇంత గొప్ప విషయము కన్యాదానం అనేది. ఊరికే ఏదో అయిపోయింది కదా, మాకు అంతకు 2 ఇంతలు భరణం ఇవ్వాల్సిందే, పోట్లాటలు పెట్టుకొని ఎనికి ఇవ్వాల్సిందే అంటే, ఈ మార్పు ఎంత ఉన్నవాడు వీడు నన్ను ఎట్లా తిప్పగలుగుతాడు, ఏ కారులో తిప్పగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు అనేటువంటివి చూస్తున్నారు. కానీ హృదయములో నన్నెంత పదిలముగా పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు, వాడికి ఏముంది ఏమి లేదు అనేటువంటిది కాదక్కడ. మిగతాటివన్నీ కాదు. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి భార్య ఉంటే ఏ మగవాడైనా సముద్రాన్నైనా ఈదగలుగుతాడు. నిరంతరము సూటిపోటి మాటలతో ఇంటికి వచ్చినటువంటి భర్తను మాట్లాడేటువంటి స్త్రీ ఉంది అంటే, ఎంత డబ్బున్నవాడైనా వాడు పర్వతమంతవాడైనా కృంగిపోక తప్పదు. అంటే భార్యలోనే ఉందా, భర్తలో లేదా అంటే భర్త కూడా అంతే. భార్య చెప్పేటువంటిది వినటం నేర్చుకోవాలి. ఆమె చెప్పేది కరెక్ట్ అవునా కాదా అని తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు చెప్తే ఇది ఇలా కాదు ఇలా చేద్దామని సర్దుకోవాలి. అలా చేసుకుంటే కాపురాలు ఎక్కువ కాలం నిలబడగలుగుతాయి. గురుగారు, మనం ఇంతకు ముందర వీడియోస్లో మాట్లాడుకున్నప్పుడు కన్యాదానం సందర్భంలో మీరు చెప్పిన కొన్ని విషయాలకు నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది. అండ్ దాంతోపాటు కొన్ని జరుగుతున్న పరిస్థితుల్ని కూడా మనం కల్లారా చూస్తున్నాము. నాకు అది అలా కనెక్ట్ అయింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిని కన్యాదానం చేస్తూ అత్తవారింటికి పంపిస్తున్న సమయంలో పుట్టింటి వాళ్ళు ఆమె మీద ప్రేమతో అక్కడ వెళ్ళి అడగలేదేమో, మేము ఇది ఇస్తే తనకు ఉపయోగపడుతుంది అనుకొని కొన్ని వస్తువులు ధన రూపంలో కానివ్వండి, ఆభరణాల రూపంలో కానివ్వండి, ఏదో రకంగా తనకి ఇచ్చి పంపిస్తుంటారు అని చెప్పి మీరు అనడం జరిగింది. అది అన్నప్పుడు నాకు అడగాలనిపించింది ఏంటంటే, అలా ఇచ్చి పంపించిన ఆ ధనాన్ని కానీ, ఆమె కోసం అని చెప్పి ఇచ్చి పంపించిన దేనిపైన అయినా కూడా అత్తవారింటికి కానీ, అత్తవారింట్లో వాళ్ళకి కానీ, హస్బెండ్కి కానీ అధికారం ఉంటుందా? అంటే వీళ్ళ ఇష్టానికి వీళ్ళు ఇంకా మాకు కన్యాదానం పెళ్లి చేసి పంపించేసిండ్రు, పిల్లనైనా అంటే తననైనా మేము ఏమైనా చేసుకుంటాము, తనతో వచ్చిన సొమ్మునైనా మేము ఏమైనా చేసుకుంటాము అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రస్తుత రోజుల్లో. దీనికి మీరేం చెప్తారు? అసలు శాస్త్రం ఏం చెప్పింది దీని గురించి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంటుందమ్మా ఎప్పుడు కూడా. నేను చెప్పింది ఏమంటే, గతం వీడియోల్లో కన్యాదానము చేసేటప్పుడు ఒక 5 ఎకరాలో 10 ఎకరాలో 1 ఎకరా కానీ వాళ్ళకున్నంతలో, తర్వాత దీన్ని అమ్మాయికి ఆభరణాలు లేకుండా పెట్టి పంపించాం. వెండి ఉంటుంది, రజితం ఉంటుంది, శయ్యాదానం ఉంటుంది, గోదానం ఉంటుంది. ఇలా అన్ని దానాలతో పాటు కన్యాదానం అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏముంటుంది అంటే, ఇది స్త్రీధనం అనేటువంటిది ఒక పేరు వస్తుంది అక్కడ. ఈ పొలము అది ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తారు ఇవన్నీ కూడా అంటే, ఇప్పుడు ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. పూర్వము పొలాలే కాబట్టి ఆ పొలములో వచ్చినటువంటి పంట అనేటువంటిది తీసుకుని
వాళ్ళు ఉపకృతి చేసుకోవడానికి, అనుకూలముగా ఉండటానికి, వాళ్ళ జీవన భుక్తికి ఇబ్బంది లేకుండా ఉండాలి మా అమ్మాయి, అల్లుడు. ప్రపంచంలో ఏ తండ్రి అయినా బిడ్డను గుప్తముగా బిడ్డకు చేసినట్టుగా ప్రపంచంలో ఎవ్వరికి చేయరు. బిడ్డ కోసము సర్వము సహా ధారపోసి చేస్తాడు. కొడుకులకు చేస్తాడు, కొడుకులకు చేయడు అని కాదు దాని అర్థం. బిడ్డలకు చేస్తారు, బాగుండాలని వివాహ సందర్భంలో చేస్తారు. దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకొని, నాకు ఇచ్చారు కాబట్టి ఇదంతా నాదే అనుకొని దూబరదుండితనం చేసి దాన్ని ఎట్లంటే అట్లా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లా చేసుకునే అధికారము కూడా లేదు. దానం ఇచ్చినారు కదా, కన్యాదానం, నేను చేసుకున్నాను కాబట్టి నేను ఆ అమ్మాయిని వాతలు పెడతాను, ఇంకేదో చేస్తాను, కొరడా దెబ్బలతో కొడతాను, ఇంకోటి చేస్తానంటే నిన్ను కొట్టడానికో, లేకపోతే వాతలు పెట్టడానికో, లేకపోతే స్త్రీధనం మొత్తం వాడుకోవడానికో నీకు ఇవ్వలేదు. ఆ అమ్మాయికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏ తండ్రి వివాహము చేసిన తర్వాత మళ్ళా బిడ్డ తనింటికి రావాలని కోరుకోడు. అంటే మామూలుగా రావచ్చు, పసుపు కుంకాలు తీసుకోవచ్చు, పోవచ్చు, శాశ్వతంగా అక్కడే ఉంటుంది. శాశ్వతంగా అక్కడే ఉన్నప్పుడు ఒక్కసారిగా మనం ఇవ్వగలిగినటువంటిది ఏదో ఇస్తే ఆమె భవిష్యత్తులో ఉన్నతికి, ఆమె సంతానము రేపొద్దున పుడితే వాళ్లకు యోగ్యత, మా తాత ఇచ్చినారు ఇది అనేటువంటి భావనతో, అందుకే తాతల ఆస్తి మా తాతిచ్చిండేది అనేటువంటి భావనతో వాళ్ళు హక్కుగా భావించి దాంట్లో చేయడానికి ఉపయోగం ఉంటుందనే భావనతో ఇచ్చారు. దీంట్లో శాస్త్రం ఏం చెప్పింది? స్వార్జితం ఉత్తమం, సొంతముగా సంపాదించుకోండేటువంటిది ఉత్తమం అన్నాడు. పిత్రార్జితం మధ్యమం అన్నాడు. పిత్రార్జితం మధ్యమం అన్నాడు. తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తితో బతకాలి అనుకునేటువంటి వాడు మధ్యముడు. తర్వాత భ్రాత్రార్జితం అధమం అన్నాడు. అంటే అన్నదమ్ముల నుండి కోరుకునేటువంటిది ఏదైతే నాకు వెనక ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఇస్తారులే అని ఎప్పుడైతే కోరుకుంటాడో వాడు అధముడు అన్నాడు. స్త్రీయార్జితం అధమాధమం అన్నాడు. ఆడదాని నుండి వచ్చినటువంటి ఆస్తి కావాలని కోరుకునేటువంటి వాడు అధమాధమం అన్నాడు. అధములలో అధముడు అని, నీచాతి నీచమైనటువంటిది అని అన్నాడు. అందుకని సాధ్యమైనంత వరకు ఏ పురుషుడైనా, ఏ మగవాడైనా కూడా తన కష్టార్జితంతో సంపాదించి భార్యకు పెట్టాలి అనే అనుకుంటాడు. కానీ భార్యది నాదే కదా, నీ పిత్రార్జితం అంతా నాదే కదా, వాడుకోవాలి, నేను తినాలి అనేటువంటిది చూడడు. ఒకవేళ అథవా ఏదైనా ఇబ్బందులు, పరిస్థితుల దృష్ట్యా ఏదైనా ఇబ్బంది కలిగి ఆమె తీసుకోండి పర్వాలేదు అనేటువంటి భావనతో అంది అనంటే తీసుకొని మళ్ళా దానికి రెండింతలు ఇచ్చేటువంటి విధానముగా ఉండాలి. మనం బయటి వాళ్ళకైతే వడ్డీ కడుతున్నాం కదా, మరి భార్యదే కదా ఏముందిలే అంటే కాదు. ఎప్పుడైతే ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి మామ అత్తమామల అనుమతి లేకుండా ఎప్పుడైతే వాడుకుంటున్నామో, భార్య చెప్పింది కదా అని వాడుకుంటున్నాము, పెద్ద మనసుతో ఆమె తీసుకొనిలే, నా భర్తే కదా, నా కుటుంబమే కదా, నేను బాగుంటా అనేటువంటి భావనతో ఇచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని తీసుకొని దానికి రెండింతలు సంపాదించి, ఇదిగో ఆ రోజు నీది నేను తీసుకున్నా, ఇగో మళ్ళీ రేపొద్దున మీ నాన్న అడిగితే నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి భావనతో అంత రెండింతలు నీకు ఇస్తున్నా పటు అంటే, అప్పుడు నా అల్లుడు గొప్పవాడు, మహానుభావుడు, యోగ్యుడు అని గర్వముగా, ఆమెకైనా గర్వము, తనకైనా గౌరవం అదే ఉంటుంది తప్ప ఎక్కడ వాడుకునేటువంటి అవకాశము ఎక్కడ ఏ శాస్త్రములోనూ లేదు. భార్యది నాదే కదా, నేను వాడుకుంటా కదా, నా ఇష్టము కదా అంటే నీ ఇష్టానికని ఇవ్వలేదు, అది ఆమె భుక్తికని ఇచ్చినటువంటిది. ఆమె భుక్తిని లాక్కునే హక్కు నీకెక్కడిది? నువ్వు పెట్టాలి గాని. భరించేటువంటి వాడు భర్త అన్నారు. ఎవరిని భరించడము? భార్యను మాత్రమే. భార్య, పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ ఒక వయస్సు వచ్చిన తర్వాత వీడు భరించాలి. ఒకవేళ ఆమె కూడా అత్తమామలను అందరినీ ఎలాగో వచ్చిన తర్వాత, ఈ అత్తమామలే నా తల్లిదండ్రులు
మా మరిది నాకు తమ్ముడు, మా ఆయన చెల్లెలు నాకు చెల్లెలతో సమానం అనేటువంటి భావనతో వరుసకు వదిన అని పిలవవచ్చును గాని మరిది కొడుకుతో సమానము, మరదలు కూతురుతో సమానము అనేటువంటి భావన. ఒకవేళ పెద్దదయిందనుకో, పెద్దదయిందంటే తోడబుట్టిన అక్కతో సమానం అనేటువంటి భావనతో ఇంకా వాళ్ళతో చూసుకుంటూ ఉంటుంది. అంతే బాధ ఒకవేళ ఈమె కుటుంబానికి వదిలిపెట్టి వచ్చినటువంటి కుటుంబానికి గనక ఇబ్బంది వచ్చింది అంటే అల్లుడు పెద్ద కొడుకులాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అల్లుడికి ఉంది. కొడుకులు ఉన్నారు కదా, అల్లుడిని నేనెందుకు చూస్తాను అని అనడానికి లేదు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ బాధలు పంచుకోవాల్సినటువంటి బాధ్యత అల్లుడికి ఉంటుంది. మరి ఇది కూడా భరించాలి కదా. నీ అత్తమానులు జీవితాంతం నేను ఇక్కడే భరిస్తాను అని వచ్చినటువంటి ఆమెకు ఆమె కుటుంబం ఏదైనా ఇబ్బందుల పాలైంది అంటే చూడాల్సినటువంటి బాధ్యత అల్లుడికి కూడా ఉంటుంది. అందుకే భరించేటువంటి వాడు భర్త అంటే ఇక్కడ మాత్రమే కాదు, అటువైపు ఇటువైపు అన్ని రకాల భరించగలిగినటువంటి సామర్థ్యము ఉండాలి, అలా నడుచుకోవాలి అని దాని అర్థం. మరి మగవాళ్ళకైనా ఆడవాళ్ళు కూడా ఇక్కడ సమన్వయం చేస్తున్నారు కదా, ఏది వచ్చినా అన్ని చూస్తున్నారు కదా. నా కుటుంబం ఇదే నా కుటుంబము అని ఎప్పుడో పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడో 5 ఏళ్లకో 4 ఏళ్లకో నా పుట్టింటికి అని ఒక వారం పోయేటప్పటికి మళ్ళీ వస్తున్నావా అని వెంటనే ఫోన్లు వస్తారు కదా. ఓ వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు కదా సెలవుల్లో, మహా అంటే ఒక నెల రోజులు ఉండి అంతకంటే ఉండదు కదా. జీవితం అంతా ఇక్కడే కదా, 100 సంవత్సరాలు ఇక్కడే ఉండేటువంటి మనిషి ఒక నెల రోజులో 10 రోజులో 20 రోజులో పోతే ఆమె ఉండలేదు. నా భర్తకి ఇబ్బంది అవుతుంది, తిండి తినటానికి నేనే చేసి పెట్టాలి అని ఆమె వస్తుంది, ఉండలేదు. అటువంటి యోగవంతురాలైనటువంటి స్త్రీ ధనాన్ని వాడుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు, వాడుకోకూడదు అనేదే శాస్త్రము చెప్పినటువంటి మాట. మనం శాస్త్రం లేదో అది చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్త్రీ ధనము అంటే తన వివాహ సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన ఆ ధనం మాత్రమేనా? ఇప్పుడు చూస్తున్నాం అంటే కుటుంబాలు గడవక ఇద్దరు సంపాదించే పరిస్థితులు చూస్తున్నాం. అంటే అలా సంపాదించినప్పుడు స్త్రీ సంపాదించిన ధనాన్ని కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి చూసి ఆమె ఇస్తేనా, లేకపోతే ఆయన అది కూడా అలా తీసుకోవటము ఇది కూడా వర్తిస్తుందా గురుగారు? ఏదైనా అమ్మా ఇప్పుడు స్త్రీ సంపాదించుకొని వచ్చింది అని అంటే అసలు స్త్రీ సంపాదన ఎప్పుడు వస్తుంది? పురుషుడికి చేత కాకపోతే కదా, లేదా సమన్వయము కాకుంటే కదా ఈ రోజులలో పెరుగుతున్నటువంటి ధరల దృష్ట్యా. లేకపోతే ఏ పురుషుడు స్త్రీని బయటికి పంపించి సంపాదించుకోవాలని అనుకోడు. లేదా ఆమె నేను ఇంత చదువుకున్నాను, నా చదువు వ్యర్థము కావద్దు, నాకున్నటువంటి దీంట్లో నేను ముందుకు పోయి 10 రూపాయలు సంపాదించుకొని నా పిల్లలకు పెట్టుకోవాలి, మంచి చదువులు చదివించుకోవాలి, చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి భావనతో చేసుకుంటున్నప్పుడు సమన్వయముగా అది వేరు. కానీ భార్య సంపాదన తీసుకోవాలి, తీసుకొని మళ్ళా ఇవ్వకుండా ఉండాలి అనడం కానీ ఇలాంటివైతే కరెక్ట్ కాదు. భార్య సంపాదన మీద ఏమాత్రము భార్య భరించేవాడు భర్త అనేటువంటి మాట ఎక్కడొస్తుంది? భార్య సంపాదన ఎప్పుడైతే తీసుకుని వచ్చి ఆమెది మనమే తీసుకుంటూ కూర్చుంటే ఇంకా మనల్ని భరించేటువంటి వాడు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఏమి భరించినట్టు అనేటువంటిది అక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని ఇద్దరూ సమన్వయమై నేను ఇది చేసుకుంటాను అది చేసుకుంటాను అనేటువంటిది వేరు. కానీ ఆమెవన్నీ తీసుకొని ఆమెకి ఇవ్వకుండా పోగొట్టడం వేరు. తప్పు. పోగొట్టరాదు. ఆమెది ఏ వస్తువైనా ఆమెది పోగొట్టడం తప్పు. ఒకవేళ పురుషుడు నేనిచ్చిండేదే కదా నీకు తీసుకున్నా అని పోగొట్టినా తప్పే. ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే అధికారము ఏ భర్తకు లేదు. భార్య ఇప్పుడు మెళ్ళ మంగళసూత్రం కట్టాడు, నేనే కదా కట్టినా తీసుకుంటానా బుద్ధి పెట్టినట్టే కుదరదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అది మంగళసూత్రం అనే కాదు, ఏ బంగారు వస్తువు ఇచ్చినా భార్యకు మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారము ఇచ్చిన వాడికి భర్తకే లేదు. భర్తకు లేదు. ఏది ఇచ్చినా తీసుకునే హక్కు లేదు. ఇవ్వడం వరకే నీ ధర్మం, తీసుకునే హక్కు నీకెక్కడిది? అంటే నేనే కదా ఇచ్చినాను, నా అవసరానికి తీసుకుంటున్నాను అంటే కాదు, అది తప్పు. అలా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ కుటుంబం ఎదుగుదల తక్కువ, ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, కుటుంబం ఇబ్బందుల పాలవుతుంది, కంచే చేను వేసినట్టు అవుతుంది. అంతకంటే ఉపమానాలు చాలా ఉంటాయి కానీ మా స్థాయికి దిగజారి చెప్పలేము కదా. అందువలన
ఇప్పుడు ఏదైతే మనము చేనుకు వేసుకుంటున్నామో ఆ కంచె చేను మేస్తే అర్థం ఏమిటి? అది అండగా ఉండాల్సినటువంటిది కదా. పంట పండి సమృద్ధిగా జీవనకు భృతి కలిగించాల్సినటువంటి కంచె పంటను నాశనం చేస్తే ఎలా? అందుకని ఇచ్చే అధికారం ఉంది కానీ తీసుకునే అధికారం నీదే కావచ్చు గాక. నువ్వు ఇచ్చిన తర్వాత ఆమెది అయిపోయి అక్కడికి. ఇంకా ఆమె అనుమతి లేకుండా, అనుమతితో ఇచ్చినా వద్దని చెప్పాలి. వద్దు, ఇంకా నేను మళ్ళీ నీకు ఇచ్చింది నేను తీసుకోరా అంటే నేను వేరు మీరు వేరా అని మాట్లాడొచ్చు ఆమె. ఇక్కడ వేరు అవును అని కాదు, ఇచ్చిన తర్వాత అది స్త్రీధనం అవుతుంది, అది ఆడమనిషి యొక్క ఇది అవుతుంది. ఆమె హక్కు. మంగళసూత్రం మనమే కొట్టులో కొనుక్కొచ్చింటాం, మనమే కట్టింటాం, కానీ ఆ మంగళసూత్రం ఎవరి హక్కు? ఆమె హక్కు. కట్టించుకున్న ఆమె హక్కు మంగళసూత్రం. దాన్ని తీసుకునే హక్కు ఎవరికి ఉంది? చేసిన కంసాలకి లేదు, కొనుక్కొచ్చిన డబ్బు ఇచ్చిన మనకు లేదు, ఎవరికీ లేదు, ఎవ్వరికీ లేదు. అది తీసుకునే హక్కు మనకు లేదు, తీసుకోకూడదు. అట్లా అది ఎలా అయితే తీసుకోకూడదో ఏ వస్తువు అయినా తీసుకోరాదు, అంతే. ఇవన్నీ అలంకారాలకు సంబంధించినటువంటివి. స్త్రీకి అలంకారభూతమైనటువంటివి ఏవీ మనము తీసుకోవరాదు. అందుకే తెలియక చాలామంది పోయి తలనీలాలు ఇస్తుంటారు. తలనీలాలు ఇవ్వరాదు ఆడవాళ్ళు. ఏదో 3 కత్తెరలు ఏదో ఒక చోట అట్లా ఇవ్వాలి తప్ప స్త్రీ జుట్టును ఎప్పుడు కూడా ఇవ్వరాదు. స్త్రీ సొంతము జుట్టు అనేటువంటిది, సొంతమైనటువంటివి ఏవి ఇవ్వరాదు. ఇంకోరి చేతుల్లో పెట్టే అధికారం లేదు, ఇవ్వకూడదు, తీసుకోరాదు. తీసుకుంటే అది మహాపాపము, నేరము, ఘోరము. ఇంతకంటే ఎక్కువ చెప్పను. జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.